నెక్స్ట్ చూద్దాం బీఎస్సీ హార్టికల్చర్. ఇది కూడా 4 సంవత్సరాల కోర్స్ అండి. కల్టివేషన్ ఆఫ్ ఫ్రూట్స్, వెజిటేబుల్స్, ఫ్లవర్స్, ల్యాండ్స్కేపింగ్, మెడికల్ ప్లాంట్స్. కెరీర్స్ ఎలా ఉంటాయంటే ఫస్ట్ మనం సబ్జెక్ట్స్ గురించి మాట్లాడుకుందాం. కల్టివేషన్ ఆఫ్ ఫ్రూట్స్. ఓకే, ఫ్రూట్స్ కల్టివేషన్ అనేది ఆగిపోయే విషయం కాదు కదా. సో ఫ్రూట్స్ ఉన్నంత కాలం అండ్ మనం ఇంకా రీసెంట్ డేస్లో ఏంటంటే చాలా ఇంకా ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. మన ఇండియాలో చాలా ఫ్రూట్స్ అనేవి దొరకవు. మన వాతావరణ పరిస్థితులకి కొన్ని పళ్ళు ఇక్కడ పండవు. సో దానిపైన ఎందుకు మీరు ఫోకస్ చేయకూడదు, దానిపైన ఎందుకు రీసెర్చ్ చేయకూడదు? సో అలాంటి రీసెర్చ్ కూడా చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎడారిలో మాత్రమే పండే ఫ్రూట్స్ మనం ఇంటి దగ్గర ఎందుకు పండించకూడదు? సో మనకి అవకాశాలు లేవా? సో అవన్నీ కూడా మీరు ఆలోచించాలి. ఓకేనా. వెజిటేబుల్స్ మనకి రీసెంట్ డేస్లో వస్తున్న హెల్త్ ప్రాబ్లమ్స్కి లైక్ పిల్లల్లో, చిన్న పిల్లల్లో ఆటిజం ప్రాబ్లమ్స్కి, సో రకరకాల ప్రాబ్లమ్స్కి రేడియేషన్ ఎంత కారణం అవుతుందో వెజిటేబుల్స్, ఫ్రూట్స్ అంటే మనం తినే ఆహారం కూడా అంతే ప్రాబ్లం అవుతుంది. సో పెస్టిసైడ్స్ లేకుండా వెజిటేబుల్స్ని పండించలేమా, వ్యవసాయం చేయలేమా అంటే ఫ్యూచర్లో కాబోయే సైంటిస్టులు మీరంతా ఆలోచించాలి. ఇన్నోవేషన్ థాట్స్తో రీసెర్చ్ చేసి ఇవన్నీ కూడా మీరు పండించాలి. సో బీఎస్సీ హార్టికల్చర్కి ఫ్యూచర్ లేదా అంటే ఫ్యూచర్ ఉంది. ఎవరికి అంటే దాంట్లో ఇంట్రెస్టెడ్గా ఉన్న క్యాండిడేట్స్కి మాత్రమే ఉంటుందండి. అవకాశాలు ఎవరికి కూడా ఎగురుకుంటూ రావు. ఓకేనా. ఇంకా ఫ్లవర్స్, ల్యాండ్స్కేపింగ్, మెడికల్ ప్లాంట్స్. మనకి అలోపతి మెడిసిన్లో కూడా మెడికల్ ప్లాంట్స్ని తీసుకుంటారు. అంటే వాటిని ఆకులు ఇవన్నీ కూడా యూజ్ చేస్తూ ఉంటారు. ఓకేనా. లైక్ పసుపు ఆయుర్వేదిక్ మాత్రమే వాడతారు అనుకోకండి. ఆయుర్వేదంలో మాత్రమే కాదు, అలోపతి ఇంగ్లీష్ మెడిసిన్లో కూడా మెడికల్ ప్లాంట్స్ అనేవి ఇంకా వాడుతూనే ఉంటారు. ఓకేనా. సోర్స్ ఏంటంటే అదే. కాబట్టి మెడికల్ ప్లాంట్ క్రాప్కి ఈ కోర్స్ చదువుకున్న వాళ్ళకి సో యూజ్ అవుతూనే ఉంటాయి. ఓకేనా.